భద్రాచలంలో గోదావరి వరద ఉధృతి మరింతగా పెరిగింది. 48 అడుగులకు నీటి మట్టం చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. ఎగువ నుంచి భారీగా వరద నీరు పోటెత్తుతోంది. ఛత్తీస్గఢ్ లో కురిసిన భారీ వర్షాలతో భద్రాచలంలో గంటకి ప్రవాహం పెరుగుతోంది. ఇటు దిగువనున్న శబరి ఉపరి నది నుంచి భారీగా వరద నీరు గోదావరిలోకి చేరుతూ ఉండడంతో భద్రాచలం వద్ద ఒత్తిడి పెరుగుతోంది. భద్రాచలం దగ్గర గోదావరి వరద ఉధృతి మరింతగా పెరుగుతోంది. ఛత్తీస్గఢ్ లో కురిసిన భారీ వర్షాలతో భద్రాచలంలో గంటకు ప్రవాహం పెరుగుతోంది. ఇటు దిగువనున్న శబరి ఉపనది నుంచి భారీగా వరద నీరు గోదావరిలోకి చేరుతూ ఉండడంతో భద్రాచలం వద్ద ఒత్తిడి పెరుగుతోంది. మధ్యాహ్నం 3 గంటలకు గోదావరి నీటి మట్టం 48.4 అడుగులకు చేరింది. దీంతో నదిలో రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు కొనసాగిస్తున్నారు. భద్రాచలం దగ్గర గోదావరి వరద ఉధృతి మరింతగా పెరుగుతోంది. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి భూపాల్ సిద్ధంగా ఉన్నారు. భూపాల్, ఏంటి గోదావరి పరివాహక ప్రాంత ప్రజల్ని ఏమైనా సురక్షిత ప్రాంతాలకి తరలించారా? అలాగే ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలని అలర్ట్ చేశారా అధికారులు? సౌజన్య, భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 48 అడుగులు దాటింది. దీంతో రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. అయితే ముందస్తు వ్యూహం ప్రకారమే ఇక్కడ భద్రాచలం వద్ద గోదావరికి సంబంధించి ఏదైనా జరిగినప్పుడు, అంటే వరదలు వచ్చినప్పుడు ముందస్తుగా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ నేపథ్యంలోనే ఇప్పటికే అంటే అటు ఆంధ్ర ప్రాంతం నుంచి ఉన్న అక్కడ ఉన్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది దాదాపు 60 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది భద్రాచలానికి రావడం జరిగింది. ప్రధానంగా ఇటు భద్రాచలం, అదేవిధంగా దీనికి తోడుగా ముంపు మండలాల్లో ఉన్న వేలేర్పాడు, కుక్కునూరు, విఆర్పురం ఈ ప్రాంతాలకి ఈ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా రావడం జరిగింది. ప్రస్తుతం అయితే ఎగువ నుంచి భారీగానే వరద వస్తుంది. అయితే ఈరోజు మధ్యాహ్నం టైంలో, అంటే కొద్దిసేపటి క్రితం గోదావరి కొంచెం తగ్గుముఖం పట్టినట్టుగా, అంటే స్పీడ్ తగ్గినట్టుగా కనపడింది. ఉదయం నుంచి 2 గంటల వరకు కొంచెం స్పీడ్ తగ్గింది, కానీ మళ్ళీ ఇప్పుడు కొంచెం స్పీడ్ పెరుగుతుంది. ఈ స్పీడ్ పెరగటం ఇదంతా చూస్తే దాదాపుగా 3వ ప్రమాద హెచ్చరిక 53 అడుగులకు వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అంటే ఇటు గోదావరికి అవతల సైన పినపాక నియోజకవర్గాలని బోర్గంపాడు, అశ్వాపురం, అదేవిధంగా భద్రాచలం నియోజకవర్గంలో చర్ల, వాజేడు, వెంకటాపురం ఈ ప్రాంతాలకి కొంత ముంపు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి. ఇప్పటికే దానికి పునరావాస కేంద్రాలను అయితే సిద్ధం చేశారు. ఈ ప్రాంతాలకి నిత్యావసర వస్తువులు సప్లై చేయడం కోసం లాంచీలని, అదేవిధంగా పడవలను కూడా, నాటు పడవలను అన్ని కూడా సిద్ధం చేశారు. ఏ గ్రామానికి ఆ గ్రామం దగ్గర నాటు పడవలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఒకవేళ గ్రామాల్లోకి వైద్య సిబ్బంది రాలేని పరిస్థితి ఏర్పడుతున్నప్పుడు ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొని గర్భిణీ స్త్రీలను ముందస్తుగానే అంగన్వాడీ కేంద్రాల నుంచి అంటే హెడ్ క్వార్టర్లకి తరలించడం ఇప్పటికే జరిగిపోయింది. మంత్రులు, అదేవిధంగా అధికార యంత్రాంగం మొత్తం కూడా దీని మీద కొంత దృష్టి సారించింది. ఎటువంటి ఇబ్బంది కలగకుండా, అంటే గోదావరి వరదలు వచ్చినప్పుడు నష్టాన్ని మాత్రం మనం ఆపలేము, కానీ ప్రాణ నష్టం జరగకుండా చూడాలి అనేదే అధికారులు, అదేవిధంగా ప్రభుత్వం లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యాన్ని అనుగుణంగానే పనిచేస్తున్నారు. గతంలో 2022లో వచ్చిన భారీ ఎత్తున వరదలు వచ్చిన 71.3 అడుగులు దాదాపుగా మొత్తం ఇప్పటి వరకు చరిత్రలో అది రెండవ పెద్ద హైయెస్ట్ వరదలు వచ్చినప్పుడు కూడా కేవలం ఒక వ్యక్తి మాత్రమే మృతి చెందడం జరిగింది. ఆ విధంగా ప్రాణ నష్టం జరగకుండా, అంటే భారీ ఎత్తున కోట్లాది రూపాయల నష్టం జరిగినప్పటికీ ఆనాడు కూడా ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోగలిగారు. అదేవిధంగా ఇప్పుడు కూడా అదే పరిస్థితి, అంటే తెలంగాణ ప్రభుత్వం
ప్రభుత్వం నిరంతరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికారులతో అంటే ఇటు ఎస్పీ కలెక్టర్ అదేవిధంగా ఇరిగేషన్ అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. కొద్దిసేపట్లో అంటే ఇక్కడ ఈ కరకట్ట భద్రాచలం దగ్గర కరకట్టకి కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా వచ్చి అధికారులతో రివ్యూ నిర్వహించనున్నారు. అంటే గోదావరి పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎంత మేరకు ఇంకా వస్తుంది, అదేవిధంగా ఇప్పుడు వచ్చిన గోదావరి నుంచి ప్రజల్ని అంటే ఇంకా ఎక్కువగా గోదావరి వస్తే ప్రజల్ని ఏ విధంగా రక్షించుకోవాలి ఈ అంశాలపైన అధికారులతో చర్చించున్నారు. ఎందుకంటే ప్రధానంగా 48 అడుగులు దాటింది. 48 నుంచి అంటే 53 అడుగులు వస్తే 3వ ప్రమాద హెచ్చరిక చేస్తారు. ఈ సందర్భంలో అయితే ఈ 48 నుంచి 53 అడుగుల మధ్యన అయితే చర్ల, దుమ్మగూడెం ఈ ప్రాంతాల్లో ఒక 13 గ్రామాలు ముంపుకు గురవుతాయి. ఆ తర్వాత వచ్చేసరికి అంటే 53 అడుగులు 58 అడుగుల మధ్య చర్ల, దుమ్మగూడెం, భద్రాచలం, బూర్గంపాడు, అశోపురం, మనుగూరు, పినపాక అంటే ప్రధానంగా భద్రాచలం, పినపాక ఈ 2 నియోజకవర్గాలకి ఎఫెక్ట్గా ఎక్కువగా ఉంటుంది తెలంగాణ ప్రాంతంలో. ఆ ఉద్దేశంతోనే మొత్తం కూడా అధికారులతో ఈ ప్రాంతానికి సంబంధించిన అధికారులతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొద్దిసేపట్లో ఇక్కడ రివ్యూ కూడా నిర్వహించనున్నారు. ఈ విధంగా తెలంగాణ ప్రాంతంలో ముందస్తు చర్యలు అయితే తీసుకున్నారు. అదేవిధంగా దిగువన ముంపు ప్రాంతాల్లో కూడా కొంత ఆందోళనకరంగానే ఉంది ఇప్పుడే. ఎందుకంటే భద్రాచలం నుంచి మిగతా ప్రాంతాలకి ప్రధానంగా ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాలకు వెళ్లే రహదారులు మాత్రం ఇప్పటికే స్తంభించిపోయినాయి. ప్రధానంగా గోదావరి కంటే కూడా శబరి ఎక్కువగా వస్తుంది. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సా ప్రధానంగా ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి వస్తున్న వర్షాల వల్ల శబరి బాగా ఉప్పొంగడంతో శబరి ప్రభావంతో మొత్తం కూడా అంటే అల్లూరు జిల్లాలోని ముంపు మండలాలన్నీ కూడా ఎఫెక్ట్ అయినాయి. అక్కడ కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. అయితే ఈరోజు తెల్లవారుజాము నుంచి శబరి కొద్దిగా శాంతించినట్టు కనపడుతుంది. కానీ పైన ఎగువ సీలేరు, దిగువ సీలేరు నుంచి ఈ రాత్రికి నీళ్లు విడుదల చేస్తా అంటున్నారు. అవి కనుక నీళ్లు విడుదల చేస్తే ఆ ప్రభావం మళ్ళీ శబరి మీద పడుతుంది. అంటే చింతూరు వద్ద, కోనవరం వద్ద శబరి మళ్ళీ రేజ్ అవుతే దాని ప్రభావం భద్రాచలం వద్ద గోదావరి దగ్గర కూడా పడుతుంది. అంటే గోదావరి కూడా ఇంకా రేజ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఉన్న సిచ్యువేషన్ అయితే 53 అడుగుల వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఈ అర్ధరాత్రి కానీ రేపు ఉదయాన్ని కానీ 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేసే స్థాయికి రావచ్చని చెప్తున్నారు. అయితే ఎగువన అంటే తాలిపేరు చిన్న చిన్న ప్రాజెక్టుల నుంచి మాత్రం వరద తగ్గుముఖం పట్టింది. మొత్తం మీద ఎగువన మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా ఈ రాష్ట్రాల్లో మళ్ళీ వర్ష ప్రభావం ఉందని అధికారులకి అంటే కొంత సమాచారం వచ్చింది. అది కనుక జరిగితే వర్ష ప్రభావం మళ్ళీ జరిగితే కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. దాని అన్నిటి కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని ప్రభుత్వ అధికార యంత్రాంగం చెప్తున్నారు. సౌజన్య. అండ్ భూపాల్ ఇప్పుడు పునరావాస కేంద్రాల్లో ఏమన్నా సేఫ్టీ మెజర్స్ తీసుకునే అవకాశం ఉందా? బికాజ్ సాధారణంగానే మనం చూస్తూ ఉంటాము వర్షాకాలంలో ఎక్కువగా అనారోగ్యం బారిన పడుతూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో పునరావాస కేంద్రాల్లో అందరూ ఒకే దగ్గర ఉంటారు కాబట్టి సో హెల్త్ ఎమర్జెన్సీగా ఏమన్నా డాక్టర్స్ కానివ్వండి లేదంటే నర్స్ కానివ్వండి ఎవరినన్నా ఉంచే అవకాశం ఉందా? దానికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? అట్ ద సేమ్ టైం చలి నుంచి తట్టుకునేందుకు ఏమన్నా సేఫ్టీ మెజర్స్ పాటిస్తున్నారా? సౌజన్య, ప్రధానంగా భద్రాచలం వద్ద గోదావరి వచ్చినప్పుడు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తుంటారు. ప్రధానంగా భద్రాచలం టౌన్ అంటే భద్రాచలం, పినపాక ఈ 2 నియోజకవర్గాల్లో భద్రాచలం చాలా పెద్దది. 80,000 మంది ప్రజానికం ఉంటారు. గతంలో ఏంటంటే కరకట్ట లీక్ అయ్యి అనేక ప్రాంతాల్లోకి అంటే కరకట్టకు సంబంధించి 6 స్లూయిస్లు ఉన్నాయి. 6 స్లూయిస్లో గతంలో లీక్ అయ్యాయి, ప్రతి ఏటా లీక్ అయ్యేది. కానీ ఈసారి మాత్రం లీక్ కాకుండా జాగ్రత్త వహించారు. వీళ్ళకి సంబంధించి దాదాపుగా ఒక 3 రోజుల క్రితమే భద్రాద్రి కొత్తగూడెం వ్యాప్తంగా వరదల నేపథ్యంలో అంటే గోదావరి అదేవిధంగా వరదలు ఈ 2 నేపథ్యంలో మొత్తం కూడా అధికార యంత్రాంగానికి సెలవుల్ని పూర్తిగా రద్దు చేశారు. ఇటు ఇరిగేషన్ శాఖ కావచ్చు, రెవెన్యూ, వైద్య సిబ్బంది అందరికీ కూడా సెలవులు రద్దు చేయడం జరిగింది. ఎక్కడికక్కడ అంటే వైద్య శిబిరాలను అదేవిధంగా ఏఎన్ఎంలు అందరూ కూడా సిద్ధం చేసిన పరిస్థితి ఉంది. పునరావాస కేంద్రాలని స్కూళ్ళు ప్రధానంగా స్కూల్స్, అంగన్వాడీ కేంద్రాలు వీటన్నిటిలో కూడా అంటే పునరావాస కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారు. చర్ల, దుమ్మగూడెం అదేవిధంగా విఆర్పురం, వాజేడు ఇటువైపు వస్తే భద్రాచలం మండలం, పినపాక ఈ మండలాల్లో ఇప్పటికే పునరావాస కేంద్రాలు అయితే సిద్ధంగా ఉన్నాయి. అయితే ఆ పునరావాస కేంద్రాలకి ఇప్పటికీ ఇంకా తరలించే కార్యక్రమం అయితే జరగలేదు. ఎందుకంటే ఇప్పుడు 48 అడుగులు వచ్చింది కాబట్టి ఇంకొక 2 అడుగులు పెరిగితే మాత్రమే కొంత మేరకు ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఆ నేపథ్యంలో ఆ ఎఫెక్ట్ అయినప్పుడు మాత్రమే వీళ్ళందరినీ పునరావాస కేంద్రాలకి తరలించడం జరుగుతుంది. ఆ సందర్భంలో పోలీస్ ఫోర్స్ని తీసుకొని అంటే ఇండ్లని వదిలిపెట్టి వెళ్ళటానికి ఎవరు కూడా ప్రజలు సిద్ధంగా ఉండరు. ఆ నేపథ్యంలో పోలీస్ ఫోర్స్ను కూడా ఉపయోగించుకొని వాళ్ళందరినీ బలవంతంగా పునరావాస కేంద్రాలకి తరలించడం జరుగుతుంది. ఆ సందర్భంలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారంటే ఒక పునరావాస కేంద్రంలో ఇటు వైద్య శిబిరము, మంచినీళ్లు అన్నీ కూడా సిద్ధంగా ఉంటాయి. అయితే ఇదే సందర్భంలో మీరు చెప్పినట్టుగా వర్షాకాలం కావడంతో అంటువ్యాధులు అదేవిధంగా దోమలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి బ్లీచింగ్ చల్లటం కానీ ఇవన్నీ కూడా ముందస్తుగా ఇప్పటికే సిద్ధం చేసిన పరిస్థితి ఉంది. అయితే ఇవి ఏవి జరగకుండా ఇబ్బందులు జరగకుండా ఉండేందుకోసం అధికార యంత్రాంగం చర్యలు తీసుకున్నామని చెప్తున్నారు. కొత్తగా అంటే
ప్రతి చోట అంటే భద్రాద్రి జిల్లా కావచ్చు, ములుగు ఈ ప్రాంతాల్లో అన్ని చోట్ల కూడా కొత్త యంత్రాంగం పోలీస్ అధికారులు కావచ్చు, కలెక్టర్లు కావచ్చు అందరూ వచ్చారు. ఈ నేపథ్యంలో గతంలో కంటే భిన్నంగా గత 10 ఏళ్ల కాలంలో వరదలు వచ్చినప్పుడు అంటే ముందస్తు చర్యలు తీసుకునే సాంప్రదాయం లేకపోతే, కానీ ఈసారి మాత్రం వరదలు వస్తున్న నేపథ్యంలో ముందస్తు చర్యలు ముందు నుంచే ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేము అన్ని చర్యలు తీసుకుంటున్నామని అధికారులు అయితే చెప్తున్నారు. అయితే పునరావాస కేంద్రాలకి ఇంకా భద్రాచలం పరివాహక ప్రాంతంలో పునరావాస కేంద్రాలకి వెళ్లాల్సిన పరిస్థితి రాలేదు. అయితే అది ఈ రాత్రికి కొంత వరద పెరిగితే పునరావాస కేంద్రాలకి ప్రజల్ని తరలించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రధానంగా చర్ల దుమ్మగూడెం మండలంలో, అదేవిధంగా బోరింగపాడు మండలంలో ఇది ఎక్కువగా ఉంటుంది. ఆ పునరావాస కేంద్రాలన్నిటి కూడా సిద్ధం చేసిన పరిస్థితి ఉంది. సౌజన్య. Yes, Bhupal, thank you. Thanks for the live updates.